హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, టాప్ 5 రీజన్స్ అయితే చెప్తాను. ఈ రీజన్స్ వల్లే మీరైతే ఫెయిల్ అవుతున్నారు. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫియర్, సెకండ్ రీజన్ వచ్చేసి మనీ మేనేజ్మెంట్, అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మైండ్ స్టెబిలిటీ, ఫోర్త్ రీజన్ వచ్చేసి ప్రాపర్ స్ట్రాటజీ లేకపోవడం, ఫిఫ్త్ రీజన్ వచ్చేసి ఇవన్నీ చేసినా సరే మీకు స్టాక్ మార్కెట్ గురించి అర్థం కాకపోవడం. ఇవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఫియర్, మీరు ఎవరినో చూస్తారు, వాళ్ళ మనీ పోతుంది, వాళ్ళు ఎలా చేశారు ఏం చేశారు అనేది మీరు పట్టించుకోరు, కానీ వాళ్ళ మనీ పోయింది, మా మనీ కూడా పోతుంది, ఇది ఒకటే మైండ్లో ఉంటుంది. సో మీరు అయితే స్టాక్ మార్కెట్ జోలికి కూడా రావడం మానేస్తారు. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ మనీ మేనేజ్మెంట్. మీరు ₹1 పోయినా సరే మీ మనీ పోతుందన్న పెయిన్ మీకు రావాలి, అప్పుడే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వగలరు. పోతే పోయిందిలే, ₹100 కదా, ₹200 కదా అంటే మీ మనీ అలా పోవడమే తప్ప మీకు గెయిన్ చేసేది ఏమి ఉండదు. థర్డ్ వన్ మైండ్ స్టెబిలిటీ. స్టాక్స్ ఒకసారి పెరుగుతూ ఉంటాయి, ఒకసారి తగ్గుతూ ఉంటాయి. పెరిగేటప్పుడేమో టెన్షన్ వస్తూ ఉంటుంది, పడిపోయేటప్పుడు ఇంకొక టెన్షన్ వస్తుంది, ఎప్పుడు తీసేయాలో తెలియదు. అలాంటప్పుడు మీరు మైండ్ స్టెబిలిటీగా ఉంచుకుంటే అప్పుడు మీరు సక్సెస్ అవ్వగలరు. ఫోర్త్ రీజన్ ప్రాపర్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని పట్టుకుంటే అందరికీ స్టాక్ మార్కెట్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్ట్రాటజీ అయితే ఉంటుంది. మీరు ఒక స్ట్రాటజీ పట్టుకోండి. అది ఎలా అంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేస్తున్న కొద్దీ మీకు ఒక స్ట్రాటజీ అయితే మీకు తెలుస్తుంది. నాకైతే పర్సనల్గా నేను టెక్నికల్ అనాలిసిసే కాబట్టి నేనైతే క్యాండిల్ స్టిక్ చార్ట్ని చూస్తాను. ఇంకా నాకు తెలియకపోతే బొలింగర్ బ్యాండ్స్ని చార్ట్ని అయితే యూస్ చేస్తాను. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది నేను తక్కువ చూస్తాను, ఎందుకంటే నా స్టాక్స్ అనేవి బేగ తీసేస్తాను. అంటే ఇంట్రాడేలో పెట్టినట్టే డెలివరీలో పెట్టినా సరే బేగా తీసేస్తాను, కాబట్టి నాకు ఫండమెంటల్స్ అంతగా యూజ్ అవ్వవు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ అయితే ఉంటుంది. మీరు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోండి. అది ఎలా అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. మీరు ఒక ఫస్ట్ 500 వేయండి. 500 వేసి ఏదో ఒక స్టాక్లో, పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, 5 ఇయర్స్ నుంచి అలా ఉంటాయి కదా, అలాంటి కంపెనీస్లో వేసుకుంటే మీ మనీ ఎక్కడికి పోదు. ఆ కంపెనీ ప్రాఫిట్లోకి వచ్చినప్పుడు మీకు మళ్ళీ మనీ గెయిన్ అవ్వడం కానీ, లేదంటే మీ మనీ మీకు వచ్చేయడం కానీ జరుగుతుంది. సో పెద్ద కంపెనీస్లో వేసి ఆ క్యాండిల్ స్టిక్స్ అవి ప్రాపర్గా ఎలా మూవ్ అవుతున్నాయి, ఆ మొత్తం ఒక స్ట్రాటజీ పట్టుకోండి. ఆ మూవ్ అయ్యేటప్పుడు అదిని అప్పుడు మీకు ఒక స్ట్రాటజీ అనేది వస్తుంది కదా, అలాంటప్పుడు మీరు మళ్ళీ మనీ అనేది ఎక్కువ వేసుకొని గెయిన్ చేసుకోవచ్చు. చాలా ప్రాఫిట్ అయితే వస్తుంది స్టాక్ మార్కెట్లో మాత్రం. ఫస్ట్ అలా అని ఆప్షన్స్లోకి ఇంట్రాడేలోకి ఎలా పెట్టేసి మనీ అయితే పోగొట్టుకోవద్దు. ఫస్ట్ డెలివరీలోనే స్టార్ట్ చేయాలి. ఎవరైనా సరే డెలివరీలోనే స్టార్ట్ చేయాలి, దాని తర్వాత ఇంట్రాడేలో స్టార్ట్ చేయాలి. ఇంట్రాడేలో మార్జిన్స్ అవి ఉంటాయి, అవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు మీకు చాలా బాగా వచ్చింది అనుకుంటే తప్ప ఆప్షన్స్లోకి అయితే వెళ్ళకూడదు. ఆ ఆప్షన్స్లోకి వెళ్తే మీ మనీ డబల్ అవుతూ ఉంటుంది, అలాగే జీరో కూడా అయిపోతూ ఉంటుంది. మన హార్ట్ బీట్ అలా కొట్టుకుంటూనే ఉంటుంది. అందుకే దానికైతే లాస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఫస్ట్ అయితే డెలివరీలోనే మీరు నేర్చుకునే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు డెలివరీలోని మాత్రమే పెట్టండి. తర్వాత ఇంట్రాడే ట్రై చేయండి. ఆప్షన్స్ వీలైతే వెళ్ళండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఆప్షన్స్ చాలా డేంజర్. అది 1 మంత్ అయినా, 2 మంత్స్ అయినా, 1 ఇయర్ అయినా సరే మీకు ఒక స్ట్రాటజీ దొరకలేనంత వరకు మీరు మనీ అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. స్ట్రాటజీ దొరికిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి మనీ, ఎక్కువ మనీని, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మనీ రూపాయి కూడా పోకుండా స్టాక్ మార్కెట్లో నేర్చుకోవాలి అంటే ఇదే స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తే మీ మనీ అనేది ఎక్కడికి పోదు. అలా అని 500కి మనకు ప్రాఫిట్ ఏం వచ్చేది. ప్రాఫిట్ రాకపోయినా సరే నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఆ నాలెడ్జ్ ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. మీరు 60 ఇయర్స్ వచ్చినా సరే ఈ నాలెడ్జ్ అనేది యూజ్ అవుతుంది. మనీ ఇన్స్టెంట్ మనీ వచ్చినా మళ్ళీ నెక్స్ట్ పోతూ ఉంటాయి. నాలెడ్జ్ అనేది మీకు ఎప్పటికీ ఉంటుంది. సో ఫస్ట్ అయితే నాలెడ్జ్ గెయిన్ చేయడానికే చూడండి, మనీ తర్వాత అయినా సంపాదించుకోవచ్చు. నేనైతే 2020లో కరోనా టైంలోనే స్టార్ట్ చేశాను. అది కూడా మా బ్రదర్ సజెస్ట్ చేస్తే అప్పటి నుంచి కొంచెం నేర్చుకుంటూ ఇప్పటికి ప్రాపర్గా నాలెడ్జ్ అయితే వచ్చింది. ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంది. ఏదైనా అంతే, మీరు ఏది నేర్చుకోవాలనుకున్నా సరే అది అలా ఉంటూనే ఉంటుంది, అలాగా అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఏదైనా సరే, యూట్యూబ్ అయినా సరే, స్టాక్ మార్కెట్ అయినా సరే, డిజిటల్ మార్కెటింగ్ అయినా సరే, ఏ కోర్స్ అయినా, ఏ స్కిల్ అయినా సరే అలా నేర్చుకునే కొద్దీ నేర్చుకుంటూనే ఉండాలి. స్కిల్స్ బేస్ మీద వెళ్ళే వాళ్ళకి అంతమే లేదు. సో ఈ టాపిక్స్ అన్నీ మీకు అర్థమైతే ఇలా అయితే స్టార్ట్ చేయండి. మీకు ఎలాంటి స్ట్రెస్ ఉండదు, ఎలాంటి పెయిన్ ఉండదు, ఎలాంటి మనీ ప్రాబ్లం ఉండదు. మీరైతే నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు.
ఈ మధ్య కొంతమంది స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలంటే సర్టిఫికేట్ ఉండాలి, సర్టిఫికేట్ ఉంటేనే మీరు అందులో ఎర్న్ చేయాలి అనేసి ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటి ఫేక్ న్యూస్ని ఫాలో అవ్వకండి. అయితే సర్టిఫికేట్ అయితే ఏం అవసరం లేదు. ఓన్గా నేర్చుకునే వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వరు కూడా. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటేనే మీకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఉన్నా సరే మీకు వేస్ట్. ఆ సర్టిఫికేట్ దేనికి యూజ్ అవుతుంది అంటే మీరు జాబ్స్కి ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలంటే, అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఏదైనా జాబ్ అప్లై చేయాలంటే అది యూజ్ అవుతుంది. లేదంటే మీరు ఓన్గా ఇన్స్టిట్యూట్ పెట్టి ఎవరికైనా నేర్పించాలి అనుకుంటే అది యూజ్ అవుతుంది. అంతే తప్ప వేరే ఇంక దేనికి యూజ్ అవ్వదు. మీరు ఓన్గా ఎర్న్ చేసుకోవాలి పార్ట్ టైమ్గా అన్నా. అండ్ మీ ఇంటి దగ్గర సర్కిల్లో ఎవరికైనా నేర్పించాలి అనుకున్నా సరే మీకు ఆ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఓన్గానే మీరు నేర్పించవచ్చు, మీరు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. నా దగ్గర కూడా ఎలాంటి సర్టిఫికేట్ లేదు, అవసరం లేదు కూడా. ఇంకా ఏఐని యూజ్ చేసి ఫ్రాడ్స్ చేసి మనీ సంపాదించండి అని సజెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చదువుకోలేని వాళ్ళు చేసే పనులు. అలాంటివి చేస్తే ప్రెసెంట్ బాగానే ఉన్నా ఫ్యూచర్లో అనేది మీకు చాలా లాస్ అవుతారు. ఒకవేళ ఫ్యూచరే లేకుండా పోవచ్చు ఈ ఫ్రాడ్ లైఫ్కి మీరు అలవాటు పడిపోయి. అమ్మాయిలే ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్కి అయితే ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఎక్కువ కాబట్టి ఎవరికో ఒకరికి భయం పడి అలా చేస్తున్నారు. సో అలాంటివి పనులు ఏం చేయకండి. చెప్పే వాళ్ళు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యొద్దు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోకుండా మీకంటూ ఒక పేరు వచ్చేలాగా మీరైతే ట్రై చేయండి. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏదో ఒకటి సాధించాక మీ పేరెంట్స్ని అయితే వదలకండి. చిన్నప్పటి నుంచి చాలా చేసుంటారు. సో చిన్న చిన్న మిస్అండర్స్టాండ్స్ వచ్చాయని వాళ్ళని అయితే వదిలేకండి. చాలా రెస్పాన్సిబుల్గా చూసుకోండి. ఈ మధ్య పిల్లలు ఎలా ఉన్నారంటే ఏదో ఒక జాబ్ చేయడం ఇంకా మేమే గొప్ప, మాకు ఇంకెవరూ అవసరం లేదు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అందుకని ఈ పాయింట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అందరినీ ఎప్పుడు హ్యాపీగా ఉంచడానికే ట్రై చేయండి. అలా ఉండాలి అంటే మీ ఆలోచనలు ఎప్పుడు హై రేంజ్లోనే ఉండాలి. మేము మా లైఫ్ ఇంతే అన్నట్టు ఉంటే మీకు మైండ్ థాట్స్ కూడా రావు. రిచ్ థాట్స్ రావాలి. రిచ్ థాట్స్ వస్తేనే మీరు గ్రో అవ్వగలరు. మీ దగ్గర మనీ ఉంది లేనిది అనవసరం. మీ రిచ్ ఆలోచనలు ఏదో ఉంటాయో వాటికి నేచర్ కూడా సహకరిస్తుంది. మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఏది నేను చేయలేను అనుకుని వదిలేయకుండా ఫస్ట్ స్టెప్ అనేది ఉంటుంది. ఆ స్టెప్ వేసి మీరు అవ్వలేదు అనుకున్నప్పుడు మీరు వెనక్కి వెళ్ళిపోయినా పర్వాలేదు. ఫస్టే బ్యాక్ అయితే వెళ్ళిపోకండి. మీరు ఓన్గా నేర్చుకోవాలంటే యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉన్నాయి, చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ వస్తే ChatGPTలో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే అది కూడా రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అర్థమైందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్. మళ్ళీ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.